At Anurag University, be everyone you dream to be. ఒక చిన్న ప్రశ్న సార్. ఎవరికైనా సరే తొలి రోజుల్లో చేయబట్టి అలా నడిపించిన మనిషి మీద ఆ ప్రేమ అలాగే ఉండిపోద్ది, తల్లి కానీ తండ్రి కానీ గురువు కానీ. సో ఈరోజు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, ఆయనకి మొట్టమొదటి కథ రాసిన రచయిత మీరు. ఈరోజు ఇండియా మొత్తం, ఇండియా ఏంది, ఆల్ ఓవర్ వరల్డ్ ఆయన ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు. ఆయన్ని ఆరాధించే ఫ్యాన్స్ కొన్ని కోట్ల మంది ఉన్నారు. మీరు ఫస్ట్ కథ రాసిన హీరో ఆ రేంజ్కి వెళ్ళడం, ఈ స్థాయికి రావడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఒక పక్కన వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత గర్వంగా ఉంటుందో, అతన్ని పరిచయం చేయడానికి తీసుకున్నటువంటి స్ట్రగుల్స్ చాలా ఉన్నాయి. ఇది ఒక పెద్ద వార్ సార్, బ్యాటిల్. సో అది చాలామందికి ఇండస్ట్రీలో నచ్చలేదు కదా, నచ్చక నా మీద కూడా శత్రుత్వం పెట్టుకున్నారు కొంతమంది. కాస్త డీటెయిల్గా చెప్పండి సార్. కొంతమంది చెప్పకూడదు కదా, కొన్ని చెప్పకూడదు, విరోధంగా పెట్టుకున్నారు. కానీ నేను మాత్రం ఆ గంగమ్మ తల్లిని ఇదిగా పెట్టుకుని, నేను బాగా, నాకు ఇందిరా తర్వాత సినిమా, ఇందిరా తర్వాత రజనీకాంత్ గారితో చేయాల్సిన సినిమా చేయకుండా దీన్ని నా షోల్డర్ మీదకి తీసుకొని నేను గట్టిగా, నేను పూర్తిగా విశ్వసిస్తాను, నేనే నిర్ణయం తీసుకున్నాను, నేనే పోరాటం చేశాను, నేనే హీరో అవ్వాలని ఆశించాను. ఆ ఆశించటం వల్ల ఈ 12 సంవత్సరాల గ్యాప్ కూడా, అది కూడా ఒక కారణం. అవన్నీ కూడా నా పర్సనల్, నేను ఒక బుక్ రాస్తున్నాను, ఆ బుక్లో ఉంటాయి. ఈ ముందు చెప్తే అది బాగుండదు, సెన్సేషన్గా ఉంటాయి అన్నమాట. ప్రతిదీ చాలా నేకెడ్గా, నగ్నంగా ఉంటుంది. వాళ్ళ పేర్లు కూడా చాలా క్లారిటీగా రాయబడతాయి. చిన్ని కృష్ణ లీక్స్. ఎస్. అయితే ఆ రోజు గంగోత్రి సినిమా వద్దు అని వాదించారా, బన్నీని హీరోగా వద్దు అని వాదించారా? ఎవరో వాదించడం కాదు, ఎవరో తీసేశారు. తేజ అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా, అతను పెట్టి తీసేశాడు. కొంచెం పెయినే కదా, చాలా పెద్ద ఫ్యామిలీ కదా, మెగాస్టార్ ఫ్యామిలీ అంటే. అరవింద్ గారు అంటే ఏంటి, అంతే కదా, ఇండస్ట్రీలో ఏంటి, అల్లు అరవింద్ గారు అంటే చాలా పెద్దది కదా, చాలా పెద్ద ఫ్యామిలీ కదా. ఆ పిల్లోడిని పెట్టి తీసేయటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఆపేశారు తర్వాత ఆ సినిమా ఏదో తీశారు, అది కూడా పెద్ద హిట్. నితిన్ హీరోగా చేసాడు అనమాట. సినిమా జైమ్లో ఫస్ట్ అనౌన్స్ చేశారు, పార్టీ ఇచ్చారు, మా అందరికీ ఓకే అనుకున్నాం. రెండో రోజు మూడో రోజు మళ్ళీ పేపర్లో అతను కాదు వేరే అతను వచ్చింది అన్నది. అప్పుడు నేను గేర్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. నేను రజనీకాంత్ గారితో ప్రయాణం చేయాల్సిన గేరు మళ్ళీ న్యూట్రల్కి వచ్చి మళ్ళీ ఫస్ట్ గేర్ వేసి గంగోత్రి చేశాను. ఓకే, అది ఎప్పుడు గర్వంగానే ఉంటుంది, ఎందుకుండదు. బట్ ఆయన ఎప్పుడు మీ పేరు చెప్పినట్టు నేను ఎప్పుడు రాఘవేంద్రరావు గారి పేరు చెప్పడం అనేది అతనికి సంబంధించిన సబ్జెక్టు. అతనికి చాలా హడ్డిల్స్ ఉన్నాయి, చెప్పాడు. తర్వాత ఏముంది, మీ పేరు చెప్పకూడదని హడ్డిల్స్ ఉన్నాయా? ఉంటాయి కదా, ఉంటాయి అన్ని బుక్లో ఉంటాయి. అది సార్, చుట్టూ ఇంత తీవ్రమైన ఒత్తిడిని తట్టుకుంటా మీ చుట్టూ పరిస్థితులు ఏం బాగలేవు, అర్థమవుతుంది నాకు. అంటే నా చుట్టూ పరిస్థితులు నాకు ఇండస్ట్రీలో నేను చెప్పేది వెరీ కంఫర్టబుల్. నేను చెప్పేది ఇంతవరకు షుగర్ లేదు, బీపీ లేదు, ఫుల్ బాడీ చెకప్లో హెల్తీగా ఉన్నాను, క్యాన్సర్ సిమ్టమ్స్ కూడా దగ్గరలో లేవు. అట్లా అని పిల్లలు ఏంటో వాళ్ళు వెల్ సెటిల్డ్ తెలుసు. నేను అడిగేది మీ పర్సనల్ లైఫ్ కదా సార్. ఇండస్ట్రీలో మీ చుట్టూ ఉండే పరిస్థితులు కానీ ఏవి బాగలేవు, నాకు అర్థమవుతుంది. చేయాలంటే అమ్మవారిని దాటి రావాలి, బట్ ఇంకా దాటి రావడం అంటే ఇంకా హ్యూమన్ పుట్టలేదు ఇంకా భూమి మీద. అది బట్ అక్కడే ఆ ఇండస్ట్రీలోనే సర్వైవ్ అవ్వాలి, మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి. అదేం లేదు, ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్ చాలా పెద్దది, ప్రపంచం కూడా చాలా పెద్దది కదా. ఇప్పుడు యూఎస్లో మంత్లీ 10 days ఉంటాను, ఎక్కడైనా నేను సినిమా చేస్తాను. అది బట్ ఈ మధ్య ఏదో నేను విన్నాను, దురంధర్ లాంటి, అది ఎక్కడైనా చేస్తాను. ఇవాళ గ్లోబ్ అనేది చాలా విశాలమైనది. కాదు, నా ప్రశ్న ఏంటంటే, దురంధర్ మూవీ వచ్చింది కదా సార్, బిగ్గెస్ట్ హిట్ ఇండియన్ సినిమాలో. సో మీ దగ్గర కూడా అలాంటి ఒక ప్రాజెక్ట్ ఉంది, త్వరలో చేయబోతున్నారు, సిట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి అని చెప్పి విన్నాను. అదేం లేదు, వర్క్స్ జరుగుతుంటాయి. బట్ పెద్ద ప్రాజెక్ట్కి చాలా కష్టం కదా, అన్ని హీరోలు అన్నీ సెటరేట్ అవ్వాలంటే. అది ప్రయత్నం అయితే జరుగుతుంది. అది మేబీ ఎక్స్పెక్టెడ్ వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో. అక్కడ స్క్రిప్ట్ వెళ్ళి చదివారు, ఓకే కూడా చెప్పేశారు. బట్ ఎనీ మూమెంట్ ఎనీ టైం తెలియదు మనకి. అది ఓకే. అయితే వరల్డ్లో వన్ ఆఫ్ ది నెంబర్ 1 కంపెనీ. సార్, ఇట్ ఈస్ నాట్ ఏ ఇండియన్ బేస్డ్ కంపెనీ, ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ కంపెనీ. ఇది ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న చాలా క్లోజ్డ్ పీపుల్ నుంచి తెలుసుకొని అడుగుతున్నాను, ఇది నిజమని కూడా నేను నమ్ముతున్నాను. దర్శకుడు ఓంకార్ గారితో మీకు ఉన్న సమస్య ఏంటి?
దేంట్లో జీనియస్ డైరెక్టర్ ఓంకార్ ఏం గారు. లేదు, ఏం లేదు. నిజంగా ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మాటలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎందుకు లేవు? అసలు మొన్న నా కూతురు ఎంగేజ్మెంట్కి వచ్చాడు, పెళ్లి రోజు ఫోన్ చేసి మాట్లాడాడు. అసలు ఫ్యామిలీ మొత్తం వస్తారు. చిచి హీఈస్ ఎ వెరీ 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 గుడ్ పర్సనాలిటీ. నన్ను అన్నయ్య అని పిలుస్తాడు. నేను కూడా ఒక సొంత సోదరుడి కంటే ఎక్కువ ఇదిగా ఫీల్ అవుతాం. కాకపోతే ఏంటంటే తను డైరెక్షన్ చేసేటప్పుడు కథని పూర్తిగా విశ్వసించకుండా ఒక డిఓపినో అట్లా వెళ్ళకూడదు అనమాట. పేపర్ మీద రాసిన దాన్ని పేపర్ మీద దాన్ని స్క్రీన్లోకి ట్రాన్స్మిట్ అవ్వాలి. అక్కడ తను ఇంకా కొంచెం నేర్చుకుని ఉంటే బాగుంటుంది తప్ప. కానీ ఎప్పటికైనా ఒక పెద్ద గొప్ప దర్శకుడు అవుతాడు ఎప్పటికైనా కూడా. అంటే అప్పటికి కొంచెం చిన్నవాడు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో చాలా పెద్ద గొప్పవాడు అవుతాడు. ఎందుకంటే జీనియస్ 3.5 crores ప్లాన్ చేస్తే ఫస్ట్ వీక్ 11 crores వచ్చింది. సార్ బిగ్గెస్ట్ హిట్ సినిమా. బట్ దాన్ని 100% పోర్ట్రేట్ చేస్తుంటే కనుక ఆ రోజుల్లోనే 100 కోట్లు వచ్చేది ఆ సినిమా. అంటే నా ప్రశ్న కూడా ఇదే సార్. ఎందుకంటే దాంట్లో ఎత్తుకున్నటువంటి సమస్య ఏంటంటే వ్యక్తి పూజ తప్పు అని చెప్పాను. ఈ ప్రపంచంలో దాసనారాయణ గారు పిలిచి వ్యక్తి పూజ తప్పు అని కూడా కథ రాస్తారా, నాకు అర్థం కాలేదు అని పిలిచి ఆయన సినిమా చూసి అసలు ఈ భూ ప్రపంచంలో ఇట్లాంటి థాట్ ప్రాసెస్ ఎవరికి రాదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు దాసనారాయణ గారు లాంటి సార్. జీనియస్కి. బట్ ఏ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఆన్ ద ఎర్త్. వ్యక్తులను పూజ చేస్తాం తెలుసు కదా మనం. అవును, వ్యక్తి పూజ. వ్యక్తి పూజ తప్పు, నాశనం అయిపోతారు అని ఆ సినిమా సోల్ పాయింట్ కూడా అదే. ఎస్, ట్యాగ్లైన్ కూడా అదే ఉంటుంది. అదే చెప్తున్నాను. సో అంత పెద్ద గొప్ప కంటెంట్ 100 crores వచ్చేది. ఒక 11 crores 3.5 crores తీస్తే ఒక 11 crores కలెక్ట్ చేసింది. 3 times కలెక్ట్ చేసింది. వెరీ కంఫర్టబుల్. కానీ మీరు బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఏం లేదు. నా కథని చాలా బలంగా చెప్పాలి, అంత తీవ్ర స్థాయిలో చెప్పలేదు. కొంతమంది చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు కదా. కొంతమంది ఇంకొంచెం ఎనర్జెటిక్ కావాలి. ఇట్స్ ఏ గుడ్ డైరెక్టర్. మంచి భవిష్యత్తు ఉంది తమ్ముడు ఓంకార్కి. మళ్ళీ కూడా కలిసి పనిచేస్తాం మేము. అసలు చాలా చాలా మంచివాడు, చాలా వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, చాలా అమ్మవారి భక్తుడు. వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ అమ్మగారు కానీ, వాళ్ళ ముగ్గురు తమ్ముళ్ళు కానీ నాకు చాలా చాలా ఇష్టం. అశ్విన్ బాబు, అందరూ నాకు చాలా ఇష్టం. ఐ లవ్ ఓంకార్. సార్, ఈ మధ్య కాలంలో ఎంటైర్ సౌత్ సినిమాకి జరిగిన నష్టం కానీ, లోటు కానీ, మీ జీవితంలో జరిగిన నష్టం కానీ, లోటు కానీ, మీ గురువుగారు భాగ్యరాజు గారు పరమపదించడం. సో అంటే కొన్ని పదుల మంది దర్శకుల్ని తయారు చేసిన చేతులు అవి క్లాసిక్స్ సార్. అంటే ఒక సినిమా ఆయన తీస్తే మొత్తం అన్ని లాంగ్వేజ్లో మళ్ళీ రీమేక్ కావాలి, ప్రతి ఆడియన్కి ఆయన కథ కావాలి. అలాంటి గొప్ప మనిషి, గొప్ప దర్శకుడు. సో మీ జీవితాన్ని మలిచిన వ్యక్తి అనుకోవచ్చు మీ గురువుగారు. ఎస్, నిజంగా మంచి క్వశ్చన్ ఇస్తారు మీరు. నా గురువు గారి గురించి అడిగారు. నాకు భగవంతుడి తర్వాత నాకు గురువు చాలా ఇంపార్టెంట్ సార్. నాకు గురువు అప్పుడప్పుడు దైవానికంటే కూడా ఎక్కువ. ఎందుకంటే దైవం కనపడదు కదా, గురువు ప్రత్యక్షంగా కనపడతాడు కదా. అట్లా సుజాత రంగరాజన్ గారు చనిపోయినప్పుడు నేను శ్రీరంగం వెళ్ళి అక్కడ శవాన్ని కూడా మోసాను. భౌతిక దీన్ని కూడా నేను మోసాను. అట్లాగే భాగ్యరాజు గారు నాకు ఎన్నెన్నో మెలకువలు నేర్పించారు. ఎన్నెన్నో అన్నమాట. అంటే అట్లాంటి ఆయన దగ్గర తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నేను ఒక్కడనే ఏకైక శిష్యుని, తెలుగు వాడిని. అంతా తమిళిన్సే మొత్తం. టోటల్గా ఒక ఎప్పుడున్న 20 people ఉంటారు. 20లో 19 వాళ్ళు ఉంటారు. ఓకే, మురుగదాస్ కూడా మా గురుగారు అసిస్టెంటే. సో అట్లా నేను ఒకడు అనమాట. సో నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను తీసుకెళ్తాడు. చిన్ని సిన్ని 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 అని. ఇదే ఇంట్లో ఒక 5 సార్లు వచ్చున్నాడు. వచ్చినప్పుడల్లా ఒక 10 రోజులు ఉండేవాడు నా దగ్గర. మిస్సెస్ కూడా ఫోన్ చేసి, ఏంటి చిన్ని కృష్ణ గారు మీ ఇంటికి వస్తే మాత్రం రానంటాడు, అక్కడే ఉంటానంటాడు, చాలా పనులున్నాయి ఇక్కడ, త్వరగా పంపించండి అంటాడు. ఆయనకి ఆ వయసులో ఏం కావాలి, ఏం తింటాడు, ఏంటి, ఎట్లా ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడు అనేది నేను ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన కాళ్ళు నొక్కుతూ మా ఇంట్లో గడిపిన క్షణాలు ఇప్పటికీ కాదు ఎప్పటికీ మర్చిపోలేను. మా గురువు గారికి కాళ్ళు నొక్కుతున్నప్పుడు నాకు సంతోషం వేస్తుంది. నా గురువుగారికి తనకిష్టమైనటువంటి ఫుడ్డు, తనకిష్టమైన అన్నీ ముందు పెట్టినప్పుడు నేను ఆనందపడతాను అనమాట. అట్లా నా గురువు అంటే అంత ప్రాణం. ఒక తండ్రి స్థానం ఇచ్చిన ఆయన. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇంత గురు శిష్యుల బంధం నాకు ఎక్కడ కనపడలేదు, వినపడలేదు. అంతా పైపైన డ్రామాలు, చిరునవ్వు, స్క్రీన్ మీద నటించమంటే రియల్ లైఫ్లో నటించేవాళ్ళు ఎక్కువ. అట్లా గురువు అనేవాడు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఆయన దిద్దిచ్చినటువంటి అక్షరాలు, మాటలు, వాక్యాలు, మెలకువలు, స్క్రీన్ ప్లే, ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే మాత్రం నేను బాగా నేర్చుకున్నాను. కథా వస్తువు మాత్రం నేను సుజాత రంగరాజన్ గారి దగ్గర నేర్చుకున్నాను. వీళ్ళిద్దరి దగ్గర నాకు పనిచేయటం నా పూర్వజన్మ సుకృతమే కాకుండా అట్ ది సేమ్ టైం అమ్మవారు నన్ను తెనాల్లో పుట్టి పలాని వాళ్ళ దగ్గరికి ప్లాన్ చేయటం అనేది మాత్రం ఆ కాశీ విశ్వనాథుడు ప్లాన్ చేశాడు. అంత మంచి గురువులు ఎవరుకున్నారు? నాకున్నారు. మీరు వెళ్ళడం కూడా ఏదో నేను అంటే అమ్మవారే కదా.